ఇది చూస్తుంటే అనిపించేది అనమాట, కాస్మెటిక్స్ ఇండస్ట్రీ ఎట్లా ఉండబోతుందా నెక్స్ట్ ఫ్యూచర్లో. కొన్నాళ్ళు ఏమో ఏంటి మాయిశ్చరైజర్ అన్నారు, తర్వాత ఏమో వైటమిన్స్ వేసారు అన్నారు, తర్వాత ఏమో అసలు ఈ ఇండస్ట్రీ ఎంత పెద్దగా అవ్వబోతుంది మన ఇండియాలో కానీ హైదరాబాద్లో కానీ. ఇట్ ఈస్ ఎవాల్వింగ్. హౌ డు ఐ అండర్స్టాండ్ వాట్ ఈస్ మై అంటే రిక్వైర్మెంట్ ఏంటి, ఎలాంటి బ్రాండ్ వాడాలి, ఎలాంటి ప్రోడక్ట్ వాడాలి. పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రాటాక్స్ క్లిప్స్. సరే, ఇప్పుడు అంటే నా కేసుకి తీసుకొస్తే నేను ఒక 4 years బ్యాక్ ఈ సన్ స్క్రీన్ అనేది ఒకటి ఉంటుంది, ఇది వాడాలి అంతే అనే ఆలోచన ఉన్నది కాదనమాట. రెగ్యులర్ లేసాను, మొహం కడుక్కుని వెళ్ళిపోయాను. అట్లే పౌడర్ కూడా పెట్టుకునేటోని కాదు నేను. అంటే కొంతమంది చిన్నప్పటి నుంచి ఫెయిర్ అండ్ లవ్లీస్ పెట్టుకోవడము ఇలాంటివి బాగా అలవాటు ఉన్నాం. మా ఇంట్లో నాకు ఎందుకు అలవాటు కాలేదు, అది నేను అలవాటు లేదు. కానీ ఇప్పుడు వచ్చేసరికి నా ఫేస్ వాష్ సపరేట్, ఫేస్కి వాడింది బాడీకి వాడొద్దు, తర్వాత మాయిశ్చరైజర్ అని మీకు చిన్నప్పుడైతే మమ్మీ పెట్టేది. నాకు గుర్తున్నంత వరకు అయితే టిల్ నా ఇంటర్మీడియట్ అయినంత వరకు కూడా స్కిన్ ఖరాబ్ అవుతుందిరా, కాళ్ళకి చేతులకు పెట్టుకోరని పెట్టేది అనమాట మా మదర్. సో అట్లా నాకు పెద్ద అలవాటు లేనివ్వండి, నేను మెల్లిగా సైడ్ వస్తున్నా. ఇది చూస్తుంటే అనిపించేది అనమాట, ఈ కాస్మెటిక్స్ ఇండస్ట్రీ ఎట్లా ఉండబోతుందా నెక్స్ట్ ఫ్యూచర్లో. అండ్ ఐ వాజ్ యాక్చువల్లీ నోటింగ్ డౌన్ ఫ్యూ థింగ్స్. అంటే ఈ సౌత్ కొరియా ఇస్ ది క్యాపిటల్ ఆఫ్ దిస్ కాస్మెటిక్. అండ్ మీరు కూడా ఎక్కడో బ్రెజిల్ గురించి మాట్లాడారు. బ్రెజిల్ ఇస్ ది ఒక టైంలో ఇట్ వాస్ లైక్ కాస్మెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. దట్స్ వాట్. ప్రోడక్ట్స్ ఒకటి, ట్రీట్మెంట్స్ ఒకటి. అసలు ఈ ఇండస్ట్రీ ఎంత పెద్దగా అవ్వబోతుంది మన ఇండియాలో కానీ హైదరాబాద్లో కానీ. ఎవరు చూసినా మావాడు ఉంటాడు ఒకడు, బ్యాగ్ నిండా ప్రోడక్ట్స్ ఉంటాయి. సో మా ఆఫీస్లోనే పేరు చెప్పొద్దు, మళ్ళీ బాధపడతాడు. సో అంటే ఐఎమ్ నాట్ అగైన్స్ ఆఫ్ ఇట్, కాకపోతే ఆ రొటీన్ మారిపోతుంది. ఇదివరకు ఇప్పుడు చూసింది లేదు. మేము క్రికెట్ ఆడేది వచ్చినాం అంటే ఎండ నల్లగా అయిపోయి వచ్చిన తర్వాత స్నానం చేసుకోవాలంటే చేసుకునేటోళ్ళం కాదు మేము. అలాంటిది ఎక్స్ట్రా మార్నింగ్ కేర్, ఆఫ్టర్నూన్ కేర్ కానీ, లేకపోతే లంచ్ తర్వాత నైట్, ఇన్ని కేర్స్ అలవాటు పడుతున్నప్పుడు ఇండస్ట్రీ ఎంత ఫాస్ట్గా గ్రో అవబోతుంది సార్. దట్ వాజ్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఎవరైనా ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నారో కూడా యూజ్ అవుతుంది కదా అన్న థాట్లో ఐ వాంటెడ్ టు ఆస్క్ బోత్ ప్రొడక్ట్స్ అండ్ ట్రీట్మెంట్స్. షూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మా తాతగారి టైంలో చూసుకుందాం. అప్పుడు ఏముంది, వెన్నపూస, కొబ్బరి నూనె, అంతే. తర్వాత జనరేషన్ చూడు ఇంకొంచెం సున్నిపిండి, ఈ రకరకాలు హెన్నా పెట్టుకోవడాలు, లేదంటే ఎగ్ వైట్లు పెట్టడాలు, ముల్తాని మట్టి ఒకటి పెట్టడాలు, అలాంటివి జరిగాయి. సో అప్పట్లో జస్ట్ మామూలు సోప్ లేదా ఒక షాంపూ ఏ వచ్చాయి. తర్వాత నెమ్మదిగా ఫేస్ వాష్ అని, బాడీ వాష్ అని, బాడీ క్లెన్జర్స్ అని, అలాగే రకరకాల వైట్నింగ్ సోప్స్ అని, వైట్నింగ్ లోషన్స్ అని, మాయిశ్చరైజింగ్ లోషన్స్ అని, డే క్రీమ్, నైట్ క్రీమ్, డే సిరం, నైట్ సిరం, మార్నింగ్ స్కాల్ప్ కండిషనర్, నైట్ హెయిర్ సిరం, ఇంకా లిప్ బామ్, ఫేస్ మిస్ట్, తర్వాత బాడీ మాయిశ్చరైజర్, ఫేస్ మాయిశ్చరైజర్, ఎల్బోస్ నల్లగా దానికి పిగ్మెంటేషన్ క్రీమ్లు, సన్ స్క్రీన్లు, నానోజెల్ సన్ స్క్రీన్లు, పాత సన్ స్క్రీన్ క్రీమ్స్, ఇప్పుడేమో నానోజెల్ సన్ స్క్రీన్లు, తర్వాత సన్ స్క్రీన్ స్ప్రేలు, ఇవి వచ్చేసినాయి. అలా ఒక్కొక్కటి ఎవాల్వ్ అవుతూ పోతూ ఉండే. దానికి ఏంటంటే ఇప్పుడు జనరేషన్కి అవేర్నెస్, బ్యూటీ మీద ఇంట్రెస్ట్ అండ్ అవైలబిలిటీ. ఇదివరకు ఫారెన్లో స్పెయిన్, ఫ్రాన్స్ సంబంధించినవి అలాంటి, తర్వాత ఆఫ్ లైట్ ఈ మధ్యన కొరియన్ ప్రోడక్ట్స్ అని ఇలా వచ్చేసినాయి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో పాటు మినిమం కెమికల్స్తో ఉండే వండర్ఫుల్ ప్రోడక్ట్స్ వచ్చేసినాయి. సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక మన డిజిటల్ మీడియా ప్రజెన్స్ వలన అలాగా ఆ స్ప్రెడ్ ఎక్కువగా ఉండి జనాలకి అవేర్నెస్ పెరిగి ఈ ప్రోడక్ట్స్ అనేవి కూడా రోజు రోజుకి ఇంక్రీజింగ్ మార్కెట్. దాంట్లో ఏంటంటే గుడ్ బ్యాడ్ ప్రోడక్ట్స్ అనేవి ఫిల్టర్ అయిపోతున్నాయి. ఎంత చేసినా, ఎంత మార్కెటింగ్ చేసినా గుడ్ ప్రోడక్ట్ అనేది ఇంక స్టెబిలైజ్ అయిపోతుంది. బ్యాడ్ ప్రోడక్ట్ అనేది ఏంటంటే దానికి కాంపిటీషన్లో ఉండడం వలన గుడ్ ప్రోడక్ట్ ఏదో ప్రూవ్ అయిపోతుంది. సో వన్స్ ఒకటి యూజ్ చేసిన తర్వాత సడన్గా అది స్కిన్ మీద, హెయిర్ మీద పనిచేసేది ఎప్పుడు మంచిది కాదు. ఓవర్ ఏ టైం వాడుతుంటే దాని రిజల్ట్స్ వస్తున్నాయి అనుకోండి, దట్ ప్రోడక్ట్ ఈజ్ అ గుడ్ ప్రోడక్ట్. సో ఫస్ట్ ఈజ్ కెమికల్, ఆర్ అట్లీస్ట్ 90% కెమికల్ లేకుండా 90% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉండి ఒక 10% కెమికల్స్ ఫర్ స్టెబిలైజింగ్ ద ప్రోడక్ట్. ప్రోడక్ట్ పాడవకుండా. ఇప్పుడు ఎలోవెరా జెల్ అంటారు, చెట్టు నుంచి ఫ్రెష్గా తీసి మనం ఏది చేసుకుని ఏది పెట్టుకున్నా కూడా అది వేరు. అది మనం దాచుకుని కొన్ని రోజుల తర్వాత పెట్టుకుంటే అది కుళ్ళిపోతుంది.
సో దానికి ప్రిజర్వేటివ్స్ వాడాలి. అలాగా ఎంత ఆర్గానిక్ ప్రోడక్ట్ అయినా, ఎంత న్యాచురల్ ప్రోడక్ట్ అయినా దానికి కొంచెం ప్రిజర్వేటివ్ అని, కొంచెం కెమికల్ అనేది కలపాలి. ఏంటంటే ఇదివరకు ఎక్కువ కెమికలైజ్డ్గా ఉండి కొన్నాళ్ళు ఏమో ఏంటి మాయిశ్చరైజర్ అన్నారు, తర్వాత ఏమో వైటమిన్ సి సిరం అన్నారు, తర్వాత ఏమో నయాసినమైడ్ అన్నారు, తర్వాత ఏమో హైలోనిక్ యాసిడ్ విత్ వైటమిన్ సి రకరకాల కాంబినేషన్ అన్నారు, ఇప్పుడేమో కొలాజిన్ అంటున్నారు, తర్వాత సెరమైడ్స్ అంటున్నారు, బయోసాక్రైడ్స్ అంటున్నారు. సో ఇట్ ఈస్ ఎవాల్వింగ్. కొంతమంది వైటమిన్ సి సిరం పడని వాళ్ళకి పింపుల్స్ వస్తాయి. ఇక్కడ నాకు డౌట్ సార్, ఇప్పుడు మీరు అంటున్నారు కాబట్టి జనరల్గా నేను ఏదన్నా కొనుక్కోవాలంటే నేను నా ఫ్రెండ్ అడుగుతాను, అరే ఏమో వేసుకో, వాడికి నచ్చిందో వాడికి పడ్డదో నాకు చెప్తాడు. అది నాకు పనికి రావచ్చు, పనికి రాకపోవచ్చు. సో అట్లా హౌ డు ఐ అండర్స్టాండ్ వాట్ ఈస్ మై అంటే రిక్వైర్మెంట్ ఏంటి, ఎలాంటి బ్రాండ్ వాడాలి, ఎలాంటి ప్రోడక్ట్ వాడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి నాలెడ్జ్ ఉంటే ఓకే, లేదంటే కరెక్ట్ డర్మటాలజిస్ట్ దగ్గరకో, ఎక్స్పీరియన్స్ హాస్పిటాలజిస్ట్ దగ్గరకు వెళ్ళి ఒక అడ్వైస్ తీసుకుని తర్వాత మనం ఫాలో అవడం ఒకటి. మనం ఏదో ఇన్స్టాగ్రామ్లోనే ఏదో ప్రోడక్ట్ చూసేసి దాని గురించి అన్ని చదివేసి అది ఆన్లైన్ బుక్ చేసి వచ్చేసింది రాసేస్తామని ఇప్పుడు జరుగుతుంది చూసారా, అలా అయితే మిస్టేక్స్ జరుగుతాయి. రైట్. అది నేను కూడా నేను వాడుతున్నా చూపిస్తాను, నా ఫేస్ చూసి చెప్పండి సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.